హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్ చంద్. ఈరోజు మీకు ఒక న్యూ మొబైల్ అప్లికేషన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే క్యాలిక్యులేటర్ వాల్ట్రీ అని చెప్పి మీ ప్లే స్టోర్లో మీరు టైప్ చేసినట్లయితే సింబల్ ఉన్న అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా లాంచ్ అవుతుంది. ఇదేంటంటే మీ మొబైల్లో మీకు ఇంపార్టెంట్ ఇమేజెస్ కానీ, ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ ఉంటూ ఉంటాయి. సో వాటిని ఏంటంటే హైడ్ చేసుకోవాలనుకొని మొబైల్లో చాలా అప్లికేషన్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో చేసినప్పుడు ఏంటంటే ఆ అప్లికేషన్ నేమ్స్ ఎలా ఉంటాయంటే హిడెన్ ఇమేజెస్ అని కానీ, యాప్స్ లాకర్ అని చెప్పి ఇలా ఉంటూ ఉంటాయి. అదే వాళ్ళు మీ మొబైల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేమ్ అనేది కనపడుతూ ఉంటుంది, ఆ అప్లికేషన్ నేమ్. సో అలా కాకుండా ఒక క్యాలిక్యులేటర్లో మీ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ దాచుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి కూడా ఇది క్యాలిక్యులేటర్ అనుకుంటారు తప్ప దీంట్లో ఇమేజెస్, వీడియోస్ ఉన్నాయని చెప్పి ఎవరు అనుకోరు. సో అలాంటి అప్లికేషన్ గురించి మీకు ఈరోజు చెప్తాను. సో ఓపెన్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సో మళ్ళీ రిపీట్ ఇచ్చుకున్న తర్వాత క్రియేట్ టైప్ చేయండి. ఇక్కడ ఏంటంటే రికవరీ ఆప్షన్ అనమాట. సంథింగ్ ఏదో ఒకటి, ఒకవేళ పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఈ రికవరీ ఆప్షన్ గురించి మిమ్మల్ని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి రాసుకోండి. సపోజ్ నేను బెస్ట్ ఫ్రెండ్ అని టైప్ చేసి సో కింద ఆ నేమ్ రాయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ నేమో సంథింగ్ ఏదో ఒకటి, సిస్టర్ అనో, బ్రదర్ అనో ఏదైనా రాసుకోవచ్చు. సో రాసుకున్న తర్వాత సేవ్ అండ్ స్టార్ట్ టైప్ చేయండి. ఇది మీకు క్యాలిక్యులేటర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మీరు ఫస్ట్ పాస్వర్డ్ పెట్టినారు కదా, అది మీరు టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అప్పుడు హిడెన్ ఇమేజెస్కి మీకు ఓపెన్ అవుతుంది. సో రిమెంబర్, ఈ పాపప్ గురించి మీరు గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ చెప్తాను వీడియో లాస్ట్లో. చేసిన తర్వాత పిక్చర్స్, వీడియోస్, ఫైల్స్ ఇందులో మీరు ఏవైనా హైడ్ చేసుకోవచ్చు. పిక్చర్స్ చేసుకోవాలని పిక్చర్స్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ ప్లే చేయండి. ఇమేజెస్లో మీరు ఏవైనా హైడ్ చేసుకోవచ్చు. సో చేసుకోవాల్సిన ఇలా టిక్ చేసి మీరు ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, ఈ లాక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా అవి హైడ్ అయిపోతాయి మీకు. సో ఇది ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా అడుగుతుంది, ఎందుకంటే భవిష్యత్తులో కనుక ఈ అప్లికేషన్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సినప్పుడు, సో మీకు తెలియకుండా అన్ఇన్స్టాల్ చేస్తుంటే ఈ పాపప్ వస్తుంది. ఏంటంటే మీరు హైడ్ చేసుకునే ఇమేజెస్ అనేవి రికవరీ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ తీసుకోండి, లేదంటే అవి డిలీట్ అయిపోతాయి అని చెప్పి ఈ పాపప్ అనేది వస్తుంది. సో దానికోసం చెప్తున్నారనమాట. ఇలా మీకు హైడ్ అయిపోతాయి. అలాగే వీడియోస్ అయితే వీడియోస్ కూడా హైడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. మీ మొబైల్ ఎవరు తీసుకున్నా చూసినా కానీ ఒక క్యాలిక్యులేటర్లో ఇమేజెస్ అనేవి హైడ్ చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలీదు. సో చాలా సెక్యూరిటీగా ఉంటుంది అది. సో ఇందులో సెట్టింగ్స్ వచ్చేసరికి ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, అలాగే మీకు ఒకవేళ మీ మొబైల్ ఫింగరింగ్ అయితే ఫింగరింగ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నాది ఫింగరింగ్ కాదు. ఓకే, అలాగే మీకు పాస్వర్డ్ రికవరీ మెయిల్, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీ మెయిల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అందులో. సో మెయిల్ అనేది ఇచ్చుకుంటే మీకు పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు మెయిల్కి మీరు సెండ్ చేసుకోవచ్చు, ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టి. ఓకే, అలాగే ఇక్కడ యూజ్ ఈక్వల్ టు అన్లాక్ ఉంది కదా, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇందాక చెప్పాను కదా చెప్తాను అని చెప్పి. సో ఇదేంటంటే యూజ్ ఈక్వల్ టు అన్లాక్ అంటే మీరు ఇందాక పాస్వర్డ్ టైప్ చేశారు కదా, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నేను 6916 అనే పాస్వర్డ్ పెట్టుకున్నాను. అది టైప్ చేయగానే ఆటోమేటిక్గా అది యూజ్ ఈక్వల్ అనేది ఎనేబుల్ చేసినట్లయితే, ఎనేబుల్ చేసి నేను పాస్వర్డ్ టైప్ చేశాను అనుకోండి, ఓపెన్ అవ్వదు. అప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అది ఎనేబుల్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు టైప్ చేస్తేనే, ఆ సింబల్ అటాచ్ చేస్తేనే ఈజ్ ఈక్వల్ టు సింబల్ అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. సో అది పెట్టుకుంటే ఏంటంటే ఇంకా సెక్యూరిటీగా ఉండొచ్చు అనమాట. సో అది ఎనేబుల్ చేసుకోండి. సో రిమైనింగ్ మొత్తం మీకు తెలిసిన నైట్ ఇక్కడ పాస్వర్డ్ రికవరీ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇందాక ఇచ్చాను కదా నేను బెస్ట్ ఫ్రెండ్ ప్రదీప్ అని చెప్పి, అది మీకు ఇక్కడ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయినట్లయితే మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, అప్పుడు క్యాలిక్యులేటర్ ఏం చేస్తారంటే 11122334 ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది, లేదంటే పాస్వర్డ్ రీసెట్ అయిపోతుంది. ఈ రికవరీ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది. సో అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ప్రదీప్ మీరు పెట్టుకున్నది ఏదైతే ఉందో అది మీరు టైప్ చేసినట్లయితే కొత్త పాస్వర్డ్ మీరు ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది చాలా సెక్యూరిటీగా ఉంటుంది. సో వేరే వారు మీ మొబైల్ తీసుకున్నప్పుడు కూడా ఇది ఇమేజెస్ దాచుకునేది, వీడియోస్ దాచుకునే యాప్ అని ఎవరు అనుకోరనమాట. సో ఈ యాప్ చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.